ఫ్యాటీ లివర్ సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందా? మీరు ఎప్పుడూ టయర్డ్‌గా, డైజెషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మన ఫ్యాటీ లివర్ కలగడానికి గల కారణాలేంటి? దాన్ని ఒక ఈజీ, సింపుల్, న్యాచురల్ వేలో ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు? ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నానండి. నా పేరు వచ్చి అరవింద్ పద్మరాజు. నేను ఒక హెల్త్ అండ్ వెల్‌నెస్ కోచ్‌ని. అదే కాకుండా టెడెక్స్ స్పీకర్‌ని కూడా. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఫ్యాటీ లివర్ కండిషన్ ఎందువల్ల వస్తుంది, దాన్ని తగ్గించుకోవడానికి న్యాచురల్ పద్ధతి ద్వారా ఎలా మనం ఏమేమి పద్ధతులను పాటించాలి అనేది నేను షేర్ చేస్తానండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం మన ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవడమే కాకుండా ఒక సింపుల్ స్టెప్స్ ద్వారా దాన్ని ఎట్లా మనం డీటాక్స్ చేసుకోవాలి, మనం డీటాక్స్ అవ్వకపోవడానికి చేస్తున్న తప్పులు ఏంటి, అదేవిధంగా మనం ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించుకొని ఎనర్జెటిక్గా ఎలా ఫీల్ అవ్వాలి అనే దాని గురించి నేర్చుకుంటామండి. సో ముందుగా మనం అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అనేది ముందుకు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అనేది మీలో లివర్లో ఎక్కువ ఫ్యాట్ అనేది కలిగి ఉండడం. సో దీంట్ని 2 టైప్స్లో ఉంటాయి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా ఉంటుంది. దీంట్లో ఈ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఈ లక్షణాలు మీరు పొంది ఉంటారు. ఎక్కువగా టైర్డ్నెస్గా అనిపించడం, మీ డైజెస్టివ్ ప్రాబ్లం అవ్వడం, ఎస్పెషల్గా బ్లోటింగ్ అవ్వడం, లేకపోతే రైట్ సైడ్ పెయిన్ రావడం, ఎస్పెషల్గా రిప్ కేజ్ దగ్గర లైట్ పెయిన్ ఉండడం, అదే కాకుండా వెయిట్ గెయిన్ అవ్వడం, అదే కాకుండా బెల్లీ ఫ్యాట్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ మొబిలైజ్ అవ్వడం వంటివి జరుగుతాయండి. సో మేజర్ కారణాలు ఏంటి అంటే మన అన్హెల్దీ హ్యాబిట్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనం జంక్ ఫుడ్ తినడం వల్ల, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది వస్తుంది. అదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మన శరీరానికి ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ లేజీగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల కూడా ఇంకొక కారణం అండి. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎక్కువ బరువుని మన ఐడియల్ బాడీ వెయిట్ కంటే ఆర్ ఐడియల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కంటే ఎక్కువ బాడీ ఫ్యాట్ని మనం కలిగి ఉండడం, అదే కాకుండా దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఫ్యాట్ ఎక్కువగా మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవడానికి న్యాచురల్ స్టెప్స్ ఏందో చూద్దాం. ఓకే, సో దీన్ని మీరు క్రమం తప్పకుండా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు కానీ ఫాలో అయితే మీరు ఫ్యాటీ లివర్ కండిషన్ని మార్చుకోవచ్చండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మన డైట్ని కరెక్ట్ చేసుకోవడం. మన డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోవడం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? మన డైట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ ఉండేటట్టు, ఎక్కువ ప్రోటీన్ ఉండేటట్టు, అదే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవడం. ఎస్పెషల్గా లీఫీ గ్రీన్స్ లైక్ స్పినాచ్ కానీ, బ్రోకలీ కానీ, ఇలాంటి వెజిటేబుల్స్ మన డే టు డే మనం తీసుకునే ఫుడ్లో ఉండేటట్టు. అదేవిధంగా హెల్దీ ఫ్యాట్స్, అవకాడో కానీ, వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, హెల్దీ ఫ్యాట్స్ని తీసుకోవడం. అదేవిధంగా హై ఫైబర్ ఫుడ్, మేబీ ఓట్స్ కానీ, తర్వాత వీట్ బేస్డ్ థింగ్స్ కానీ, రాగి కానీ, జావర్, లేకపోతే ఎటువంటి కొర్రలు కానీ, మిల్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మన డైట్లో ఉంచుకోవడం. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ టర్మరిక్, జింజర్, వీటన్నిటిని మన డే టు డే డైట్లో ఉంచుకోవడం. అదే కాకుండా ఈ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మీ ఫ్యాటీ లివర్ కండిషన్ తక్కువైనంత వరకు. తర్వాత మీరు మోడరేట్లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ రిఫైన్డ్ షుగర్, స్వీట్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్, ఎటువంటి షుగరీ డ్రింక్స్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిఫైన్డ్ కార్బ్స్, వైట్ బ్రెడ్, పేస్ట్రీస్ మరియు జంక్ ఫుడ్ను పూర్తిగా మానేయండి. సో మీ ప్లేట్లో మీ అట్లీస్ట్ 50% ఆఫ్ ద ప్లేట్ వెజిటేబుల్స్ ఉండేటట్టు, రిమైనింగ్ 25% ప్రోటీన్ ఉండేటట్టు, రిమైనింగ్ 25% హెల్దీ కార్బ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం మన హెల్దీ డైట్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన అధికంగా ఉన్న బాడీ ఫ్యాట్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీని యాడ్ చేసుకోవడం. మన 90% ఆఫ్ ద టైం ఈ ఫ్యాటీ లివర్ రావడానికి కారణం ఏంటంటే మన ఓవరాల్ ఫ్యాట్ మొబిలైజేషన్ కూడా ఒక కారణం అండి. మనం బరువు తగ్గామనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి? సో మీరు క్యాలరీ డెఫిషియట్ డైట్లో ఉండండి. సో ఈ బ్యాలెన్స్డ్ మీల్ని కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉండండి. ఓవరాల్గా మీ బాడీ ఫ్యాట్ అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ కండిషన్ కూడా రివర్స్ అవ్వచ్చు. అదేవిధంగా మీ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోండి. ఎక్కువగా యాక్టివిటీ ఉండడం, మేబీ 7K to 10K స్టెప్స్ టచ్ చేయడం, డైలీ ఒక 15 minutes మన ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకోవడం,
ఇలా ఇలా చేస్తూ ఉండండి. అదే కాకుండా ఏంటంటే దీన్ని కన్సిస్టెంట్గా లైఫ్ టైం వరకు ఫాలో అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఏదో మీ ఫ్యాటీ లివర్ ఉంది కొద్ది రోజులు చేసి వదిలేస్తాము ఆటోమేటిక్గా మళ్ళీ రాదు అని కాదు. మనం చేసే ప్రతి ఒక్క హెల్త్ కోసం చేసే ప్రతి ఒక్క అలవాటు, ప్రతి ఒక్క యాక్షన్ అనేది ఒక అలవాటు లాగా మారాలి. అది మారినంత వరకు మనం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఆ కండిషన్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన లివర్ ప్రాపర్గా డీటాక్స్ అవుతుందా లేదా చూసుకోవడం. దీనికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే బై డిఫాల్ట్ లివర్ డీటాక్సిఫై చేసుకుంటుందండి. కానీ ఫ్యాటీ లివర్ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఆ డీటాక్సిఫికేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్గా హైడ్రేట్ అవ్వకపోవటం. సో మీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ టోటల్ బాడీ డీటాక్సిఫిక్ అవ్వడానికి. సో మేక్ షూర్ దాట్ మీరు అట్లీస్ట్ ప్రతి 20 kgs ఆఫ్ వెయిట్కి 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోండి. మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు డీటాక్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మీరు ఏదైనా కొన్ని డ్రింక్స్ మీరు తీసుకోవాలనుకుంటే హెర్బల్ టీని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది కూడా హెర్బల్ టీలో ఎస్పెషల్గా ఏంటంటే గ్రీన్ టీ కానీ టర్మరిక్ టీ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అదే కాకుండా వామ్ లెమన్ వాటర్ విత్ హనీ ఆల్సో యూ కెన్ ట్రై. సో దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద లివర్ క్లెన్జింగ్. బట్ యాజ్ లాంగ్ యాజ్ మీరు వాటర్ ప్రాపర్గా తీసుకుంటే 90% ఆఫ్ ద డీటాక్సిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ని, టాక్సిన్స్ని మనం ఈ చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండడం. ఆల్కహాల్ లివర్ అనేది చాలా హాని చేస్తుందండి. సో ఆల్కహాల్ని లిమిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఫ్యాటీ లివర్ ఉంటే సో మీరు కంప్లీట్గా ఎలిమినేట్ అన్నా చేయండి, లిమిట్ అన్నా చేయండి అంటిల్ మీ ఆరోగ్యం, మీ యాక్టివిటీ, మీ హెల్త్ లైఫ్ స్టైల్ ఆల్రెడీ సెట్ అయ్యేంతవరకు. తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దీస్ కెమికల్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మనకు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణం. ఓకేనా? సో అదే కాకుండా ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ మనం మేనేజ్ చేసుకోవాల్సింది కూడా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవడం. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇది అయినప్పుడు ఏమిటంటే మన లివర్ అనేది ప్రాపర్గా పని చేయకుండా దెబ్బతీస్తుంది. దానివల్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే స్ట్రెస్ వచ్చినప్పుడల్లా మీరు ఎటువంటి డీప్ బ్రీతింగ్ కానీ మెడిటేషన్స్ కానీ మీ డే టు డే లైఫ్లో ఉంచుకోండి. అట్లీస్ట్ 5 to 10 minutes మీరు 5 to 10 minutes మీరు రిలాక్స్ అయ్యేటట్టు చూసుకోండి. అదే కాకుండా 7 to 8 hours స్లీప్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. సో దానివల్ల మీరు ఏంటంటే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మేక్ షూర్ దట్ మీరు స్లీప్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ డీప్ బ్రీతింగ్ కానీ మెడిటేషన్ ప్రాక్టీసెస్ కానీ ఫాలో అవ్వండి. ఇవే కాకుండా మన ఓవరాల్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలండి. ఓవరాల్ లైఫ్ స్టైల్ అంటే ఏంది? సో మీరు ఒకవేళ ఇంకా మీకు బోనస్ టిప్ ఏంటంటే గివ్ అ రెస్ట్ టు యువర్ డైజెస్టివ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అట్లీస్ట్ 12 to 16 hours అనేది గ్యాప్ ఇవ్వండి మీ డైజెస్టివ్ సిస్టమ్కి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ఓవరాల్ డైజెషన్ ఇంప్రూవ్ కావడమే కాకుండా మీ లివర్ కూడా రెస్ట్ వస్తుంది. 90% ఆఫ్ ద టైం ఏమవుతుంది మనం తింటూనే ఉంటాం ప్రతి 2-3 గంటలకి. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 8 o'clockకి మీరు లాస్ట్ మీల్ తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మీల్కి అట్లీస్ట్ వెయిట్ ఫర్ టిల్ 8 o'clock ఆర్ ఎక్స్టెండ్ అస్ టు 10 o'clock or 12 o'clock. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి అనేది రెస్ట్ వస్తుంది రిపేర్ అవ్వడానికి. ఓకే, అండ్ ఆల్సో మేక్ షూర్ దాట్ మీరు నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ 3 hours ముందు భోజనం అనేది కంప్లీట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డీప్ స్లీప్ అనేది మన స్లీప్ ఇంప్రూవ్ కావడమే కాకుండా అది ఓవరాల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీరు ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు 90% ఆఫ్ ద టైం మనం ఓవర్ ఈటింగ్కి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్ చేసేటప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ తింటున్నాం ఫుడ్. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేస్తున్నాం. ఈ ఓవర్ ఈటింగ్ వల్ల ఏమవుతుంది మన ఓవరాల్ క్యాలరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల బాడీ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ప్రతిసారి మీల్ తినేటప్పుడు అన్డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో ఆ ఫుడ్ని తీసుకోండి. దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మీరు తీసుకున్న ప్రతి ఫుడ్ని ఆస్వాదిస్తూ ఆ స్మెల్ని ప్రాపర్గా చేస్తూ తినడం వల్ల మన ఓవర్ ఈటింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. నేను కంప్లీట్ వీడియో నేను ఓవర్ ఈటింగ్ గురించి సపరేట్ వీడియోలో చెప్తాను. అది కాకుండా మన డే టు డే యాక్టివిటీని కూడా బై డిఫాల్ట్ పెంచుకోండి. ఎవ్రీ 1 hourకి వాకింగ్ చేయడం, ఎవ్రీ 1 hourకి బ్రీతింగ్ చేయడం, ఎవ్రీ 1 hourకి వాటర్ తాగడం. సో ఇలాంటి సింపుల్ అలవాట్లన్నీ మన లైఫ్ స్టైల్లో అనేది పెంచుకోవాలండి. ఒకటే చెప్తున్నా, మీరు ఈ ఫ్యాటీ లివర్ ఓవర్ నైట్ రాలేదు. మనం ప్రతిరోజు చేస్తున్న
మన బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ అలవాట్ల వల్ల ఇది కలిగింది. సో దీన్ని రివర్స్ చేసుకునేటప్పుడు కూడా మనం ఒక పద్ధతి ప్రకారం సింపుల్ స్టెప్స్తో లైఫ్ టైం వరకు చేసేలాగా ఉండాలి. ఓకే, సో మీకు కానీ ఒకవేళ ఈ పర్టికులర్ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీకు కానీ కండిషన్ బెటర్ అయ్యి మీరు కానీ ఫ్యాటీ లివర్ నుంచి బయటకు వచ్చి ఉంటే దాన్ని కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. నేను మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యింది అని చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాను. అదే కాకుండా ఒకవేళ మీరు ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయండి. లెట్స్ మనందరం డిసీజ్ ఫ్రీ వరల్డ్ అని క్రియేట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కలిసి హెల్తీగా, హ్యాపీగా, ఎనర్జెటిక్గా లైఫ్ టైం వరకు ఉందామండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ బిలో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే మీకు కొత్త వీడియో పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఒకవేళ కానీ మీరు సింపుల్ పద్ధతుల ద్వారా మన హెల్త్ని, ఓవరాల్ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని నేర్చుకోవాలనుకున్నారనుకోండి, నేను ఒక హెల్త్ రీబూట్ మాస్టర్ క్లాస్ని చేస్తానండి. సో ఆ మాస్టర్ క్లాస్ని మీరు ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చండి. సో నేను ఒకటే చెప్తాను, మన ఆరోగ్యం అనేది మన రియల్ సంపద. మనం ఆరోగ్యం లేనప్పుడు మన దగ్గర ఏమున్నా వేస్ట్ ఆఫ్ యూస్. సో ఫోకస్ ఆన్ హెల్త్. మన హెల్త్ అనేది మన ఫ్యామిలీ నుంచి, మన దగ్గర నుంచే జరగాలి. సో మీరు మీ ఫ్యామిలీ ఒక హెల్త్ సూపర్ హీరోగా అవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ నేను ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.